హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చి మిన్నుగాడి బర్త్డేకి బటర్ స్కాచ్ కేక్ చేశానని ముందు వీడియోస్లో చెప్పాను కదా. నేనైతే బటర్ స్కాచ్ క్యారమిల్ సాస్ నేను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది మీకు చెప్తాను. నేను ఆల్రెడీ డిస్ట్రీ మార్ట్కి వెళ్ళాను, కానీ అక్కడ పెద్దగా ఉన్నాయి, ఇందుకు చిన్నవి లేవని చెప్పి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకేం తీసుకోకుండా వచ్చేసాను అనమాట. ఇంకైతే నేను ఎలా చేస్తున్నానని మీకు చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు కావాలంటే మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ మెజర్మెంట్స్ బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. లేదు మాకు ఇంకా ఎక్కువ కావాలంటే దీన్ని డబల్ చేసుకోండి, అదన్నమాట. ఇంకైతే నేను ఇక్కడ షుగర్ని హాఫ్ కప్ షుగర్ని తీసుకొని మెల్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే ఇది కాసేపటికి గోల్డ్ కలర్లో మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యేటప్పుడు మనం అలా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట. ఇలా కరుగుతుండేటప్పుడు ఇలాగే మనం బటర్ స్కాచ్ నట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ నేను షాప్కి వెళ్ళి అవి తీసేసుకున్నాను. అందుకని చెప్పి నేనేమీ తీసుకోలేదన్నమాట, నట్స్ చేసుకోలేదు. ఇంకెప్పుడైనా మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను. అలాగే మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఏంటనేది నాకు షేర్ చేయండి. మీకు అలాగే ఏ వీడియో కావాలనేది నాకు చెప్పండి. నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే బాగా మెల్ట్ అయిపోయింది చూసారా. మెల్ట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ బటర్, అది సాల్టెడ్ అయినా ఓకే, అన్సాల్టెడ్ అయినా ఓకే. నేనైతే ఇక్కడ సాల్టెడే తీసుకున్నాను, అమూల్ బటర్ తీసుకున్నాను, అది చాలా బాగుంది. ఇంకైతే నేను 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను అనమాట. బటర్ తీసుకున్నాక అది మొత్తం అది వేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎక్కడ గడ్డలా కేక్ లేకుండా పెట్టేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వేస్తామంటే విప్పింగ్ క్రీమ్ వేస్తాం కాబట్టి అది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కాబట్టి ఇది గడ్డలా ఉంటుంది. అంటే ముందు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, అప్పుడు అది లిక్విడ్లో ఫామ్ అవుతుంది కాబట్టి మనం లిక్విడ్లో వేసుకుంటాము. లిక్విడ్ ఫామ్లో వేసుకుంటాం. మనం విప్పింగ్ క్రీమ్ వేసిన దాంట్లో ఫ్రెష్ క్రీమ్ కూడా మనం వాడుకోవచ్చు, కానీ విప్పింగ్ క్రీమ్ అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకైతే ఇదండి మనం హాఫ్ కప్పు, నేనేంటంటే హాఫ్ కప్ షుగరు, హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్, 1 టేబుల్ స్పూన్ బటరు మీరు వేసుకొని ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు చెప్పండి. క్యారమిల్ సాస్ అనేది ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకైతే ఇలా లిక్విడ్గా ఫామ్ అవుతుంది అన్నమాట. అక్కడ గడ్డలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా లిక్విడ్గా ఫామ్ అవుతుంది. మనం నెక్స్ట్ డే కేక్ చేస్తామంటే ముందు రోజు ఈవినింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే మనం ఫిల్లింగ్ వేసేటప్పటికి అది కొద్దిగా థిక్ అవుతుంది అన్నమాట. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.